So today's class types of pure substances will discuss in the is matter pure lesson. So previous classes we already studied the mixtures and example of substances whose components can be separated by physical method, that is separating funnel using. And what about the substance that cannot be separated further by any methods of separation? ఏంటిది సబ్స్టెన్స్ ఏంటిది అని చెప్తున్నాడు. ఎనీ మెథడ్ ద్వారా కూడా సపరేట్ చేయలేనటువంటి దాన్ని ఏమంటారు అని చెప్తున్నాడు. సో ప్యూర్ సబ్స్టెన్సెస్ ఆర్ టూ టైప్స్. These two are two types. One is that compounds, another one is that elements. So what is telling? Pure substances are two types. One is compounds, another one is elements. So what is the compound? That you will see. So for that is one activity is telling that take that concentrated solution of copper sulfate in beaker. Copper sulfate you have to take CuSO4 copper sulfate and drop a piece of aluminum foil in it. In one beaker you have to take this one aluminum foil you have to keep. Aluminum foil you have to keep that one. After some time both will be react and copper will form on the aluminum foil. So the solution becomes the colorless. ఈ సొల్యూషన్ ఎలా మారిపోతుందంటే కలర్లెస్, ఎలాంటి కలర్ ఉండదు రియాక్ట్ అయిన తర్వాత. సో కెమికల్ రియాక్షన్ జరుగుతుంది వీటి మధ్యలో. కాపర్ అనేది అయాన్స్ ప్రజెంట్ చేస్తుంది అల్యూమినియం మీద అండ్ కాపర్ మెటల్ ఈజ్ సపరేటెడ్. CuSO4 plus aluminum Al gives rise to Cu plus copper. What will form? That is copper will be separated out. Copper deposited on the aluminum. Copper ions present in the solution with aluminum and copper metal is separated. So Al2SO4 formed. Copper separate అయిపోతుంది. Here copper cannot be separated from sulfur and oxygen by any physical process. It can be separated only by a chemical reaction. సో ఇలా కలిసినటువంటి దాంట్లో కాపర్ని మనం ఎలాంటి మెథడ్ ద్వారా కూడా సపరేట్ చేయలేము. ఓన్లీ బై కెమికల్ రియాక్షన్. ఇప్పుడు ఈ కెమికల్ రియాక్షన్ ద్వారా సపరేట్ చేసినాము అని చెప్తున్నాడు. సో అలా కెమికల్ రియాక్షన్స్ ద్వారా మాత్రమే సపరేట్ చేయగలము. దట్ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ ద కాంపౌండ్స్. Which substances can be furtherly separated by only chemical reactions without other methods is called compounds అని చెప్పి. ఏ సబ్స్టెన్సెస్ అయితే మనం ఓన్లీ కెమికల్ రియాక్షన్స్ ద్వారా మాత్రమే సపరేట్ చేయగలుగుతున్నామో అలాంటి దానిలో ఏమంటున్నాడు అంటే కాంపౌండ్స్ అని చెప్తున్నాడు. సో కాంపౌండ్స్కి మిక్చర్స్కి డిఫరెన్సెస్ ఉన్నాయి. మిక్చర్స్ ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్ జస్ట్ మిక్స్ టుగెదర్ టు ఫార్మ్ ఏ మిక్చర్ అండ్ నో నీ కాంపౌండ్ ఈజ్ ఫార్మ్డ్. దట్ ఈజ్ మిక్చర్. కాంపౌండ్స్ చూస్తే ఎలిమెంట్స్ రియాక్ట్ టు ఫార్మ్ న్యూ కాంపౌండ్స్. కాంపౌండ్స్లో ఎలిమెంట్స్ అనేటువంటివి రియాక్ట్ అయితే కొత్త కాంపౌండ్స్ ఫామ్ కావడానికి. మిక్చర్స్లో చూస్తే మిక్చర్ హ్యాజ్ ఎ వేరియబుల్ కంపోజిషన్. డిఫరెంట్ కంపోజిషన్ ఉంటుంది వేరియబుల్. ద కంపోజిషన్ ఆఫ్ ఈచ్ న్యూ సబ్స్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్ ఇన్ కాంపౌండ్స్. కంపోజిషన్ అనేది ఎప్పుడు ఫిక్స్ అయి ఉంటుంది అని చెప్తుంది. ఏ మిక్చర్ షోస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ సబ్స్టెన్సెస్ బట్ న్యూ సబ్స్టెన్స్ హ్యాస్ టోటలీ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఇన్ ద కాంపౌండ్స్. ఇక్కడ మిక్చర్లో కొత్త సబ్స్టెన్స్ కానీ సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి దాంట్లో మిక్స్ అయినటువంటివి. బట్ కాంపౌండ్స్లో కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అయితే ప్రాపర్టీస్ కూడా మారిపోతాయి అని చెప్తున్నాడు. సో ద కాన్స్టిట్యూయెంట్స్ కెన్ బి సపరేటెడ్ ఫెయిర్లీ ఈజీలీ బై ఫిజికల్ మెథడ్స్. మిక్చర్స్లో మనం ఈజీగా సపరేట్ చేయగలము. బట్ కాంపౌండ్స్లో కెనాట్ బి only by other methods. Only can be separated by only chemical reactions. It can be separated only chemical reactions. That's it. Next topic is that we can define the compounds as a pure substances that can be separated into two or more components only by means of a chemical reaction. That's definition of compounds is it is a pure substance that can be separated into two or more components only by the chemical reaction. ఏ సబ్స్టెన్సెస్ని అయితే కెమికల్ రియాక్షన్ ద్వారా రెండు లేదా అంతకంటే ఎక్కువగా సపరేట్ చేయగలుగుతున్నామో దాన్నే కాంపౌండ్స్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ సెకండ్ వన్ ఎలిమెంట్స్.
What are the elements? Already we know that in 8th class elements can be divided into metals, non-metals and metalloids. So already studied the properties of metals and non-metals also in 8th class. So elements have been used in the since early days of civilization, and metals are such as iron, lead, copper helped in the development of civilization. సో సివిలైజేషన్ కంటే ముందు నుంచే అంటే పురాతన కాలం నుంచే మెటల్స్ని యూజ్ చేస్తున్నారు. ఐరన్ కానీ, లెడ్ కానీ, కాపర్ కానీ ఇవన్నీ డెవలప్మెంట్ ఆఫ్ సివిలైజేషన్. సో సివిలైజేషన్ అనేది డెవలప్ కావడానికి కూడా యూజ్ పడినాయి. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆల్ కెమిస్ట్ ఆర్ అప్ టు నౌ ఇంక్లూడింగ్ ఇసాక్ న్యూటన్ ఆల్సో అటెంప్టెడ్ టు నో ద న్యూ ఎలిమెంట్స్ అండ్ స్టడీ దేర్ ప్రాపర్టీస్. ఇంతవరకు కూడా ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు కొత్త ఎలిమెంట్స్ని కనుక్కోవడానికి. హెన్నింగ్ బర్డ్ జర్మన్ ఆల్కెమిస్ట్ బాయిల్డ్ యూరిన్ టు డిస్కవర్ ద ఫాస్ఫరస్ ఇన్ 1669. 1669లో యూరిన్ని బాయిల్ చేసినాడు హెన్నింగ్ బ్రాండ్ అనే సైంటిస్ట్ యూరిన్ని బాయిల్ చేసి ఏం కనుక్కున్నాడు? ఫాస్ఫరస్ కనుక్కున్నాడు. ఫాస్ఫరస్ 1669. But it was not until the late 18th century that our knowledge of the elements really took off, as chemists developed a new ways to purify and isolate the elements. Next, Sir Humphrey Davy was extremely successful in discovering many elements: sodium, magnesium, boron, chlorine and many more. Sodium, magnesium, boron, next chlorine. So many. These are all Humphrey Davy scientists. Humphrey Davy scientist was discovered these elements all. So Robert Boyle used the term element, and Lavoisier was the first to establish the useful of definition of elements. Robert Boyle was used this elements name, but Lavoisier was the first person to use the element definition perfectly, and he defined an element as a basic form of matter that cannot be broken down into the simpler forms by chemical reactions. So first person for a definition given for element means Lavoisier. He was the first person to establish the useful definition of the element. So according to him, an element has a basic forms, starting form of matter that cannot be furtherly broke down, small down. అంటే ఏ సబ్స్టెన్స్ని అయితే ఇంకా చిన్నగా డివైడ్ చేయలేమో అదే మ్యాటర్ అని చెప్పేసి, ఎలిమెంట్ అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇఫ్ ఎనీ సబ్స్టెన్స్ కెన్ బి సపరేటెడ్ ఇంటూ 2 or more, ఇట్ ఈస్ నాట్ ఏ ఎలిమెంట్ బై కెమికల్ రియాక్షన్ ఆర్ ఎనీవన్. ఇట్ ఈస్ యాజ్ ఎ కాంపౌండ్. ఏ సబ్స్టెన్స్నైనా మనం ఇంకా 2 లేదా అంతకంటే ఎక్కువగా డివైడ్ చేయగలిగితే దాన్ని కాంపౌండ్ అని చెప్తున్నాడు. సో వాట్ డూ వీ గెట్ వెన్ 2 or more ఎలిమెంట్స్ ఆర్ కంబైన్డ్? వీ కెన్ అండర్స్టాండ్ ఎనీ doing one activity means what 2 or more elements are combined means one compound will form. So one combined H element Cl, HCl compound, you can take HCl compound, that is, or H2 plus O2 gives rise to H2O water compound. So that is 2 elements are compounding, that is called compound will form. That is 2 elements are combining, one compound will form. That's okay. This is your is matter pure. One activity is there, last one, that you can see that is it. So HCl gas, reaction of materials, anyone, chemical and physical properties, nature of matter is better understood by the this flow chart. Once you see the flow chart, you can understand more properties about that one. Okay, this is your is matter pure chapter.